హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ అరుణ. ఈరోజు వీడియో వచ్చేసి మొన్న పాల్గొన్న పౌర్ణమి రోజున నేను ద్వాదశ పౌర్ణమి పూజ మొదలు పెట్టుకున్నాను. దాని గురించి ఈ పూజను నేను శ్రీపీఠం వారి దగ్గర నుంచి తెలుసుకున్నాను. సంవత్సరంలో వచ్చే ప్రతి పౌర్ణమి రోజున, అలాగే 12 నెలలు ఆపకుండా చేసే పూజనే ద్వాదశ పౌర్ణమి పూజ అంటారు. ఈ పూజని మాఘమాసంలో వచ్చే పౌర్ణమితో మొదలుపెట్టి పుష్యమాసంలో వచ్చే పౌర్ణమితో పరిసమాప్తి చేస్తారు. అక్కడికి ఒక సంవత్సర కాలం పూర్తవుతుందన్నమాట. ఇంకా ఈ పూజలో విశేషంగా ఒక్కొక్క నెలలో వచ్చే పౌర్ణమి రోజున అమ్మవారికి ఒక్కొక్క రకం పువ్వులతోటి, అలాగే ఒక్కొక్క రకం పండ్లతోటి ప్రసాదాన్ని నివేదిస్తారనమాట. అలా ఈ పూజను నేను ఒక్క సంవత్సరం పాటు ఆపకుండా చెయ్యాలి అని సంకల్పం తీసుకున్నాను. మరి నాపై అమ్మవారి కరుణ ఎలా ఉంటుందో చూడాలి. అయితే ఫస్ట్ నెల మాత్రం నేను చేయలేదు. ఈ పూజలో ఇది 2వ నెల, నాకైతే మొదటి నెల. లాస్ట్ మంత్ నాకు సూతకం ఉండడం వల్ల నేను ఈ పూజ చేసుకోలేకపోయాను. ఈ మంత్ నుంచి మొదలుపెట్టి నెక్స్ట్ వచ్చే మాఘమాసం వరకు నేను చేయాల్సి ఉంటుంది ఈ పూజ. ఈ పూజను ముఖ్యంగా సాయంత్రం వేళ చేయవలసి ఉంటుంది. పౌర్ణమి గడియలు సాయంత్రం పూట ఉన్నప్పుడు అమ్మవారికి ఈ పూజ చేయాల్సి ఉంటుందన్నమాట. అలా ముందుగా నేను ఇక్కడ అందంగా కమలం ముగ్గును పెట్టుకుని అమ్మవారి ముందు పసుపు కుంకుమలతో అలంకరించుకుంటున్నాను. ఈ నెలలో అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యం వచ్చి కదంబం అండి. ఇంకా పూజ చేయవలసిన పూలైతే మాత్రం గులాబీ పూలతో అర్చించాలి అమ్మవారిని. ఈసారి పౌర్ణమి గడియలు 24 సాయంత్రం నుండి 25 సాయంత్రం వరకు ఉన్నాయండి. అయితే మనం ఈ పూజని 24 ఆదివారం రోజు సాయంత్రం మాత్రమే చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ పౌర్ణమి 25 అనుకుని చెప్పి ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు పూలు తీసుకుందాము అనుకున్నాను. ఇంకా అందుకే సాటర్డే ప్రిపేర్ అవ్వలేదు. కానీ తర్వాత నాకు వీళ్ళు ఇచ్చిన పట్టిక చూసుకుంటే 24నే ఈ పూజ చేయాల్సిందనమాట. ఇంకేం చేద్దాం. దానిమ్మకాయల కోసం నేను ఊర్లో ఎన్ని షాపులు ఉంటే అన్ని షాపులకు పంపించాను. కానీ నాకు ఒక్క చోట కూడా దానిమ్మకాయలు దొరకలేదు. ఇంకా ఈ నెలకి ఇదే ప్రాప్తం అని చెప్పి ఇంకా అమ్మవారికి జాంకాయలు సమర్పించాను. అలాగే పువ్వులు, గులాబీ పువ్వులు కూడా మా చెట్టుకు పూసిన పువ్వుల్ని నేను ఈ రోజున అమ్మవారికి సమర్పించాను. నా పూజలో 2 కొత్త ఐటమ్స్ వచ్చినాయి, గమనించారా అండి? ఇవిగోండి, ఇక్కడ ఈ స్టూల్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి నేను స్వామివారి కోసం మీషోలో తీసుకున్నాను. ఇంకా మొన్న మా ఇంటి పక్కన పిన్ని వాళ్ళు అరుణాచలం వెళ్ళారు. అప్పుడు నేను చెప్పాను ఆ పిన్నికి, పిన్ని నా శివలింగానికి తగినట్లు ఒక చిన్న నందీశ్వరుడు ఉంటే ఒకటి తీసుకుని రండి అని చెప్పాను. ఆవిడ వస్తూ నా కోసం ఇంకా ఒక నందిని, అలాగే చిన్న ఎల్లో కలర్ గవ్వలు ఉంటాయి కదా, లక్ష్మీ గవ్వలు, వాటిని ఒక 6 తీసుకొచ్చి ఇచ్చారు నాకు. ఇంకా ఈరోజు పూజలో వాటిని కూడా పెట్టుకున్నాను. ఇంక ఈరోజు స్వామి అమ్మవార్లకు పెట్టిన పూలైతే మాత్రం మొత్తం అన్నీ మా చెట్టు పూలేనండి. అమ్మవారికి వేసిన ఈ కనకాంబరం మరువంతో కట్టిన పూలమాల కూడా పిన్నియే నాకు ఇచ్చారు, పిన్నియే కట్టించారు. ఇంకా ఇలాంటి స్పెషల్ పూజలు ఏమైనా ఉంటే నేను పూలు తీసుకెళ్ళి ఆవిడకి ఇస్తాను. ఆవిడ నాకు ఇలా దండలు కట్టి ఇస్తుంది. ఇలా స్వామి అమ్మవార్లకి నిండుగా పూలు అలంకరించుకొని ఆ తర్వాత నేను షోడశ ఉపచారాలతో స్వామి అమ్మవార్లను ఆహ్వానించి పూజ చేసుకున్నాను. ఆ తర్వాత మహాలక్ష్మి అష్టకం, లలితా సహస్రనామం, లక్ష్మీ సహస్రనామం చదువుకున్నాను. మనకి ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది, ఎప్పుడు ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. ఈ విషయాన్ని నేను ఇక్కడ ఎందుకు ప్రస్తావించాను అంటే కనుక, లాస్ట్ ఇయర్ మా బాబు బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉండగా
వాళ్ళ డాడీకి బాగాలేదని చెప్పి అయ్యప్ప స్వామి మాల వేసుకుని శబరిమల వెళ్ళి వచ్చేటప్పుడు అరుణాచలం కూడా దర్శించుకుని వచ్చాడు. అరుణాచలం వెళ్ళినప్పుడు నీకేమైనా కావాలా మమ్మీ అని అడిగితే నేను శివలింగం అలాగే నందీశ్వరిని తీసుకుని రమ్మని చెప్పాను. అలాగే ఆ శివలింగం కూడా స్ఫటికలింగం కావాలి అని చెప్పాను. అయితే తను లింగం ఒకటి తీసుకున్నాడు. శివలింగాన్ని మాత్రమే తీసుకుని నందీశ్వరిని తీసుకోవడం మర్చిపోయాడు. ఇంకా శివలింగం మాత్రం తీసుకుని వచ్చాడు. ఇంకా నాకు ఇదే ప్రాప్తం అని చెప్పి నేను అప్పటి నుంచి పూజలో ఆ శివలింగాన్ని పెట్టుకుని పూజిస్తున్నాను. ఇదంతా జరిగిన తర్వాత 2 monthsకి లాస్ట్ ఇయర్ శివరాత్రి రోజున తను కాశీ వెళ్ళాడనమాట. ఇంకా అక్కడ ఈ నందీశ్వరుడి విషయం ప్రస్తావనకు వచ్చి అక్కడ నందీశ్వరుని తీసుకున్నాడు నా కోసం. అయితే అది తీసుకుని వచ్చిన తర్వాత వాడు తన ఫ్రెండ్ బ్యాగ్లో పెట్టాడనమాట. ఇంకా ఇంటికి తీసుకురావడం మర్చిపోయాడు. ఫైనల్ ఎగ్జామ్స్ రాసి ఇంటికి వచ్చిన తర్వాత చిన్ని నందీశ్వరుని తీసుకొచ్చాను కాశీలో అని చెప్పావు కదా, అది ఎక్కడ అంటే విశ్వ బ్యాగ్లో పెట్టాను మమ్మీ, మర్చిపోయాను అని చెప్పాడు. సరే విశ్వ జిఆర్ఈ టోఫెల్ రాయడానికి గుంటూరుకు వస్తాడు, వచ్చినప్పుడు తీసుకురమ్మని చెప్తాను అని చెప్పాడు. అలా ఆ అబ్బాయి కడప నుంచి 2 సార్లు గుంటూరుకు వచ్చాడు జిఆర్ఈ టోఫెల్ కోసం. కానీ నందీశ్వరుడు మాత్రం మా ఇంటికి రాలేదు. ఇంకా నేనే వెయిట్ చేయలేక విశ్వాకి ఫోన్ చేసి నెక్స్ట్ టైం నువ్వు గుంటూరుకు వచ్చేటప్పుడు నీ దగ్గర నంది బొమ్మ ఉందంట కదా, శిరీష్ కొన్నది, అది తీసుకుని రమ్మా అని చెప్పాను. అయితే ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే, ఆంటీ అది మా మమ్మీ నేను తీసుకొచ్చాను అని చెప్పేసి మా పెద్దమ్మ వాళ్ళకి ఇచ్చిందంట ఆంటీ, ఇప్పుడైతే ఇంట్లో లేదు, నేను వేరే ఏదైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు మీకోసం చూసి కొనుక్కొని తీసుకొస్తాను ఆంటీ, సారీ ఏమనుకోవద్దు అని చెప్పాడు. ఇంకా చేసేదేమీ లేక సారీ ఎందుకమ్మా, ఇంకా ఆ నందీశ్వరుడు మా ఇంటికి వచ్చే ప్రాప్తం లేదు, అది ఎవరికి దక్కుదలో వాళ్ళ ఇంటికే వెళ్ళింది అని చెప్పి మనసులో అనుకుని నన్ను నేను సముదాయించుకున్నాను. ఆ తర్వాత ఇంకా మా బాబు యూఎస్ వెళ్ళేటప్పుడు పంపించడానికి హైదరాబాద్ వెళ్ళాం కదా ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి. తనని ఫ్లైట్ ఎక్కించిన తర్వాత ఇంకా మేము చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళాము. అక్కడ కూడా ఉన్నాయి కానీ చూశాను, నాకైతే ఏం నచ్చలేదు, తీసుకోకుండానే ఇంకా వెనక్కి వచ్చేసాను. ఇంకా ఆ తర్వాత ఇన్ని రోజులకి ఈ పిన్ని వాళ్ళు అరుణాచలం వెళ్తున్నారని తెలిసింది. ఇంకా ఆ పిన్నిని అడిగాను, పిన్ని నువ్వు వెళ్ళినప్పుడు కనుక నా శివలింగం చూపించి ఈ శివలింగానికి సరిపడా నందీశ్వరుడిని నువ్వు తీసుకుని రాగలవా అని చెప్పి అడిగితే, చూస్తాను, ఖచ్చితంగా ఉంటే మాత్రం తీసుకొచ్చిస్తాను అని చెప్పింది ఆవిడ. అలాగే అనుకున్నట్టుగానే ఆవిడ వస్తూ నాకు నందీశ్వరుని తీసుకొచ్చారు. ఇంకా ఆ నందీశ్వరుని చూసిన తర్వాత నాకైతే అసలు చాలా సంతోషం వేసింది, అలాగే విచిత్రం వేసింది. ఎందుకంటే నేను ఇక్కడే శివలింగం తీసుకున్నాను, ఆ స్వామి కోసం ఆ నందీశ్వరుడు మళ్ళీ అక్కడి నుండే వచ్చాడు నా దగ్గరికి. ఇవన్నీ ఒకేసారి జరగకపోయినా అనుకోకుండా జరిగిన భలే తమాషాగా అనిపిస్తాయి. అన్నీ ఒక్కసారి గమనించినప్పుడు చిత్రంగా కూడా అనిపిస్తాయి. నేను ఇక్కడ ముందుగా పసుపు విఘ్నేశ్వరుడికి ఎటువంటి ఆటంకాలు రాకుండా ఈ 12 పౌర్ణముల పూజ నేను పూర్తి చేసే విధంగా షోడశ ఉపచారాలతో స్వామివారికి సంకల్పం చెప్పుకుని పూజ చేసుకున్నాను. ఆ తర్వాత అమ్మవారిని కూడా పీఠం మీదకి ఆహ్వానించి ఇంకా షోడశ ఉపచారాలతో పూజ చేయటం మొదలుపెట్టాను. మనం పూజని ఎంత హంగు ఆర్భాటాలతో చేశాము అనే దానికన్నా ఎంత భక్తి శ్రద్ధలతో చేశాము అనేదే ముఖ్యం. అయినా అమ్మ మన చేత ఈ పూజ చేయించుకోవాలి అనుకుంటేనే కానీ మనం ఈ పూజను చెయ్యలేము. ఇంకా అమ్మవారికి అష్టోత్తర శతనామావళితో గులాబీ పువ్వులతో పూజ చేసుకున్న తర్వాత ధూపం చూయించి నైవేద్యాన్ని సమర్పించుకున్నాను. ఇంకా ఈరోజు పూజలో అమ్మవారికి నైవేద్యం వచ్చి కదంబం, వడపప్పు, పానకం, జాంపళ్ళు అలాగే కొబ్బరికాయ నివేదన చేసుకున్నాను.
అయితే ఈ పూజలో ఇంకో విశేషం కూడా ఉంది. పూజంతా అయిపోయాక మనం మన శక్తి కొలది అమ్మవారికి దక్షిణ సమర్పించాలి. ఇంకా ఆ దక్షిణ మనం ఎవ్వరికైనా దానంగా ఇవ్వవచ్చు. మన శక్తి కొలది పెట్టిన దక్షిణ ఒక్కరికైనా ఉపయోగపడితే అది మనకి సంతోషమే కదా. ఇంకా నేనైతే ఈరోజు పూజలో అమ్మవారికి 111 రూపాయలు దక్షిణగా సమర్పించుకున్నాను. ఆ తర్వాత అమ్మవారికి తాంబూలం సమర్పించి మంగళ నీరాజనంతో నా పూజను పూర్తి చేసుకున్నాను. పూజంతా అయిన తర్వాత అమ్మవారిని నేను కోరుకునేది ఒక్కటే, అమ్మ, అహంకారమయమగు ఈ అంధకార మార్గము నుండి నీ సచ్చిదానంద లోకమునకు నన్ను ముందడుగు వేయింపుము అని. ఎలా ఉందండి నా పూజ, అమ్మవారి అలంకారం? మీకు నచ్చిందా? నాకైతే పూజ అయిపోయిన తర్వాత అలాగే కూర్చుని చూసుకుంటే తనివి తీరలేదు. అమ్మవారి రూపం చూస్తున్నంత వరకు ఏదో మనసుకు తెలియని ప్రశాంతత. నేను ఇలాగే మిగిలిన 11 పౌర్ణములు కూడా పూజను నిర్విఘ్నంగా పూర్తి చేయాలని స్వామి అమ్మవార్లను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ స్వామి అమ్మవార్ల ప్రేమ, కరుణ, కటాక్షం మనందరిపై ఉండాలని ఆశిస్తూ, అందరూ అనుకున్న పనులు నిర్విఘ్నంగా జరగాలని, దేశం సుభిక్షంగా ఉండాలని, రైతులకు సకాలంలో వర్షాలు పడి పంటలు సక్రమంగా పండాలని, దేశంలో ఎటువంటి యుద్ధాలు జరగకుండా ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని, గోమాత పూజింపబడాలని, గోహత్యలు నశింపబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకా ఈరోజుకి ఇదేనండి వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.